హే మై బ్యూటిఫుల్ పీపుల్, హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇది వచ్చేసి గణపతి వ్లాగ్. యాక్చువల్గా ఇది చాలా లేట్ అయిపోయింది, ఐఎమ్ సో సారీ. సో ఇక్కడ వచ్చేసి మేము గోవా టు ముంబై వెళ్తున్నాం. స్పెషల్ గా ముంబై ఎందుకంటే లాల్బాగ్ గణపతి ఫేమస్ కాబట్టి మేము అది చూడడానికి స్పెషల్ గా ఇక్కడ నుంచి అక్కడ వెళ్తున్నాము. అండ్ మా డిపార్టింగ్ టైం వచ్చేసి 6:05 ఉండే ఎర్లీ మార్నింగ్. మేమైతే 1 hour బిఫోర్ ఉండాలి కాబట్టి ఆల్మోస్ట్ 5 o'clock వచ్చినాం. అండ్ ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి మేము సౌత్ గోవా నుంచి బుక్ చేసుకున్నాం. ఇక్కడైతే మాకు చాలా ఆకలి అవుతుండే ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి మేమైతే ఫుడ్ స్టాల్స్ అయితే చూస్తుంటే ఇక్కడ ఆప్షన్స్ ఇడ్లీ సమోసా అలా ఉండండి. సో మేమైతే శాండ్విచ్ తీసుకున్నాం. అండ్ అరౌండ్ 5 o'clock అట్లా వెళ్ళినాం కదా, ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేకుండే కౌంటర్స్. అందుకోసం ఇంకా మేమైతే శాండ్విచ్ తీసుకోవాల్సి వచ్చింది. దాని ప్రైస్ కూడా 300 ఉండే. అండ్ ఎయిర్పోర్ట్ లో ప్రైస్ తెలిసిందే కదా, అది కొంచెం హై ఉంటది. సో ఇక్కడ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ బోర్డ్ చేసేసి మేమైతే లోపలికి వెళ్తున్నాం. నా ఎక్స్పీరియన్స్ ని బట్టి దాబోలిం ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది మోపా ఎయిర్పోర్ట్ కంటే. మోపా ఎయిర్పోర్ట్ కొంచెం చిన్నగా ఉంటది. అండ్ దాబోలిం ఎయిర్పోర్ట్ అయితే చూడండి చాలా పెద్దగా ఉంది కంపేర్ టు మోపా ఎయిర్పోర్ట్. అండ్ దాబోలిం ఎయిర్పోర్ట్ వచ్చేసి సౌత్ గోవాలో ఉంటది. అండ్ మోపా ఎయిర్పోర్ట్ వచ్చేసి నార్త్ గోవా ఉంటది. అండ్ ఇక్కడ మేమైతే ఫ్లైట్ లోపలికి వచ్చేసాము. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం, కానీ నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే ఎయిర్ ఇండియాతో. ఫ్లైట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండే. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లైట్ డిపార్ట్ అయిపోయింది. అండ్ ఎయిర్ ఇండియాతో ట్రావెల్ చేసే వాళ్ళకైతే మీల్ కంపల్సరీ ఉంటుంది వీళ్ళది. అండ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉండిండే మాకు. సో బ్రేక్ఫాస్ట్లో అయితే ఒక వాటర్ బాటిల్, కర్డ్ ఇచ్చిండే, మ్యాంగో శాండ్విచ్ అండ్ బటర్ ఇచ్చిండే. అది చాలా బాగుండే యాక్చువల్గా. అండ్ ఇక్కడ వచ్చేసి ముంబైలో అయితే ల్యాండ్ అయిపోయింది ఫైనల్గా. మేమైతే ఇంత గట్టిగా పడుకున్నాము, అసలు ల్యాండ్ అయింది కూడా మాకు తెలీదు. అలా పడుకున్నాం అందరము. అండ్ ల్యాండ్ అయ్యాక దిగినాం. ముంబై ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుంది. అది ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే మా బ్యాగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. బ్యాగేజ్ వచ్చినాక ఇంకా బయటికి వెళ్ళాం. ఫస్ట్ బయట వర్షం పడుతుండే యాక్చువల్గా, అంతా లేకుండే కానీ నార్మల్గా చిన్నగా వర్షం పడుతుండే. అండ్ ఇక్కడ మేమైతే ఎగ్జిట్ అవ్వడానికి చూస్తున్నాం. ఇక్కడ మేము కిందికి వచ్చాం. ఫస్ట్ ట్యాక్సీ తీసుకుని రూమ్ వెతుకుదాం. అండ్ మాది మీకు ఆల్రెడీ తెలుసుంటుంది, మీ ప్రీవియస్ వ్లాగ్ చూస్తే అస్సలు ఏ ప్లానింగ్లో ఉన్నాం మేము. లాస్ట్ మినిట్ ప్లాన్స్ ఉంటాయి మావి. అండ్ ఇక్కడ చూడండి, చందన్ కాల్ చేసిండు, చాలా హర్ట్ అయ్యిండు పాపం. బికాజ్ మేము తనని తీసుకెళ్ళలేదు. అండ్ తనకు ఆఫీస్లో పని ఉండే, సో అందుకోసం తను అయితే రాలేదు, మాతో వీడియో కాల్లో మాట్లాడాడు. ఇక్కడైతే మాకు ట్యాక్సీ దొరికేసింది. ట్యాక్సీకి అయితే మేము చెప్పినాం మాకు ఒక రూమ్ కావాలి ఇన్ అండ్ అరౌండ్ లాల్బాగ్. సో ఇక్కడ వచ్చేసి మేమైతే రూమ్ తీసుకున్నాం. ఇది 3000 అయింది మాకు. అంటే మేము 4 members ఉన్నాం కదా, సో 3000 అయింది. రీజనబుల్ ఉండే ప్రైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మేము లంచ్ కంప్లీట్ చేస్తున్నాం. లంచ్ కంప్లీట్ చేసేసి మేమైతే పడుకుందాం అనుకున్నాం. అండ్ ఒక 3 hours అలా పడుకుని, ఇది ఆల్మోస్ట్ 4 అవుతుండే టైం. అప్పుడు లేసేసి లోకల్ ప్లేసెస్ చూద్దామని అనుకున్నాం. సో అందుకోసం ఇంకా లోకల్ ప్లేసెస్ చూడడానికి అయితే మేము బయలుదేరిపోయాం. అండ్ ఇక్కడ లోకల్ గణపతి చూడడానికి మీకు ట్యాక్సీ అదంతా అవసరం లేదు. బికాజ్ ఇన్ అండ్ అరౌండ్ వాకేబుల్ డిస్టెన్స్లోనే ప్రతిదీ ఉంటుంది మీకు. సో ఇక్కడైతే మేము ఇన్ అండ్ అరౌండ్ ఎన్ని గణపతిస్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసేద్దామని అనుకున్నాం. సో అందుకోసం మేమైతే ఫస్ట్ ఈ గణపతి చూడడానికి వెళ్ళాము. ఇక్కడ గణపతిస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ సెకండ్ వచ్చేసి ఇది చూసాము. అండ్ ఇది చూసిన తర్వాత మేమైతే బయట ఏమైనా తాగుదాం ఆరెల్స్ తిందాం అని అనుకున్నాం. ఫ్రూట్ చూడండి ఎంత మంచిగా కట్ చేసిండు. ఇక్కడ లైమ్ సోడా తాగినాం మేము. అండ్ ఇది వచ్చేసి థర్డ్ గణపతి. ఇది ఒక యానిమేషన్ లాగా చూపించిండ్రు వాళ్ళు లైటింగ్తో. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే నెక్స్ట్కి వెళ్ళినాం. మేమైతే ఆల్మోస్ట్ అన్ని విఐపి దర్శన్స్ తీసుకున్నాం. బికాజ్ లైన్కి నిలబడితే మా టైం వేస్ట్ అవుతుండే. సో అందుకోసం మేము అంత టైం వేస్ట్ చేసుకోకుండా విఐపి దర్శన్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడేమో మేము బజ్జీ ట్రై చేస్తుంటిమి అండ్ చాలా బాగుండే. అండ్ ఇక్కడ చూడండి అసలు ఆ వైబ్ ఏముండే, అసలు మొత్తం ఫైర్ క్రాకర్స్ రష్, ఎంత ఎంజాయ్మెంట్ లా ఉండే అంటే చాలా బాగుండే. ఇంకా నెక్స్ట్ అలా తిరుగుతూనే ఉన్నాం, గల్లీ గల్లీ తిరిగినాం మేము ప్రతి ఒక్క గణపతి చూడడానికి.
అండ్ ఇక్కడ గణపతి వచ్చేసి ఇండియా థీమ్ తో ఉండండి. అండ్ ఇక్కడ మేమైతే మజ్జితో తాగుదాం అని చెప్పేసి వచ్చినాం. మాకైతే ఆన్ ద వేలో మోమోస్ కూడా కనిపించింది. సో మోమోస్ కూడా తిన్నాం ఫుల్ గా. ఈ గణపతి లాస్ట్ గణపతి ఉండండి మేము చూసింది. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 అవుతుండే మేము 4 o'clock బయలుదేరినాం జస్ట్ బికాజ్ లాల్బాగ్ గణపతి చూడడానికి. అండ్ ఇక్కడ టాక్సీలో ఫస్ట్ అయితే లాల్బాగ్ ఉన్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం మేము. అండ్ లాల్బాగ్ ఉన్న ప్లేస్కి రీచ్ అయ్యాక మేమైతే వెనక సైడ్ నుంచి వెళ్ళినాం. ఇది రెఫరెన్స్తో వెళ్ళినాం మేము. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉండే, సో తను మాకు తీసుకెళ్తా అని చెప్పిండే. అండ్ ఇక్కడ చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఒక థింగ్ అయింది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు గేట్స్ ఉంటాయి కదా, అది ఈచ్ అండ్ ఎవ్రీ గేట్ ఓపెన్ చేస్తారు. సో ఎవరో లాక్ చేసిండే, అది వాళ్ళ డ్యూటీ అయిపోయిందని చెప్పేసి ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో వాళ్ళు తాళం తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్ళిండంట. అండ్ మళ్ళీ అయితే వాళ్ళు ట్రావెల్ కూడా చేయలేరు కాబట్టి ఆ రోజు మేము ఆల్మోస్ట్ 4 hours ఆ రష్ లో ఉన్నాము. లిటరల్ గా 4 hours ఉన్నాము. అండ్ ఆ లాక్ పల్లగొట్టిన తర్వాత మా గేట్స్ ఓపెన్ అయ్యాయి అండ్ చాలా రష్గా ఉండే. సో ఆఫ్టర్ 4 hours అంతా వెయిట్ చేసి వచ్చేసినాక అదిగో లాల్బాగ్ గణపతి అది చూసాక నిజంగా చాలా తృప్తిగా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్గా బయటికి వచ్చేసాక ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఒక ప్లేస్లో ఆగాము. అండ్ ఇక్కడ దోశ చాలా హెవీగా ఉండండి, అస్సలు తినలేకపోయినా నేను. సమ్ చీజ్ పన్నీర్ దోశ అంట. అండ్ ఇక్కడైతే మేము రిటర్న్ రూమ్ కాడికి వెళ్తున్నాము ఫ్రెష్ అవుదామని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే లంచ్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. వాళ్ళలోపు లంచ్ చేసేసి బయటికి వెళ్దాం షాపింగ్కి అదంతా అని అనుకుని బయలుదేరేసాము. సో షాపింగ్ అయితే ఫుల్గా చేసేసాం. బట్టలు అదంతా లోకల్ మార్కెట్స్లో అయితే తీసుకున్నాం, కానీ నేనైతే రికార్డ్ చేయలేదు, ఆ రోజు మర్చిపోయాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మేమైతే పానీపూరితో స్టార్ట్ చేసాం, బికాజ్ ముంబై వచ్చి పానీపూరి మిస్ అవుతే ఎలా. సో అలా ఇంకా పానీపూరి అదంతా తినేసి ఇంకా ఒక ప్లేస్లో ఫేమస్ చికెన్ అదంతా దొరుకుతుంది, మోమోస్ అదంతా, అంటే టేస్ట్ చేయడానికి అయితే వెయిట్ చేసాము. నేను ఓరియో షేక్ ఆర్డర్ చేసానండి, అదైతే చాలా హెవీగా ఉండండి, చాలా బాగుండండి. ఇక్కడేమో చికెన్ పాప్కార్న్ అదంతా ఆర్డర్ చేసాం. అండ్ ఇదైతే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే బయలుదేరేసాము. నేను కీమా ఆర్డర్ చేసుకున్నా అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి ఆమ్లెట్ అండ్ బ్రెడ్ ఆర్డర్ చేసుకున్నారు. అండ్ ఫ్రాంక్ గా చెప్పాలంటే కీమా అస్సలు బాగాలేకుండే. అండ్ ఇక్కడైతే ఇంటికి రీచ్ అయిపోయి రెడీ అయిపోయి తిరగడానికి అయితే బయలుదేరిపోయాము. ఫస్ట్ మేము తినింది ఏంటంటే వడాపావ్, బికాజ్ ముంబై వచ్చి వడాపావ్ తినకపోతే ఎలా కదా. సో వడాపావ్తో స్టార్ట్ చేసాము అండ్ వడాపావ్ చాలా టేస్టీగా ఉండండి. అండ్ ఇది వచ్చేసి సిల్వర్ తో చేసిన గణపతి అంట, మీరు చూస్తున్నారు కదా అది మొత్తం సిల్వర్ తో చేశారంట. సో నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఒక షేక్ తాగుదాం అని చెప్పేసి ఆగాము. నా ఫ్రెండ్లీ సజెషన్ ఏంటంటే గైస్, మీరు ఒక్కొక్క గ్లాస్ తీసుకోకండి, చాలా హెవీగా ఉంటుంది ఆ డ్రింక్ అనేది. నేనైతే కస్టర్డ్ తీసుకున్నా కానీ చాలా హెవీగా ఉండండి, ఒక్కదాన్ని తాగలేకపోయినా, హాఫ్ అయితే వేస్ట్ అయిపోయింది. సో మనమైతే ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం. దీన్ని సీలింగ్ బ్రిడ్జ్ అంటారంట, అది చాలా బాగుండండి యాక్చువల్గా. సో ఈ ప్లేస్ వచ్చేసి బసరా అంటారంట, రేఖ ఉంటది కదా అక్కడనే ఉంటది. సో అదే చూపిస్తుండే. అండ్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు, మన్నత్ షారుఖ్ ఖాన్ వల్ల బంగ్లో ఇక్కడనే ఉంటదంట. సో అది చూడ్డానికి వచ్చింటిమి. అండ్ పక్కనే బీచ్. సో అలా ఒక రౌండ్ వేసుకుని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో ఈ ప్లేస్ పేరు వచ్చేసి బ్యాండ్ స్టాండ్, మీకు ఆల్రెడీ తెలుసుంటది, చాలా మూవీస్ అండ్ చాలా రీల్స్ వైరల్ ఉంటాయి దానిపైన. అండ్ ఇలా ఫొటోస్ దిగేసి ఇదైతే సల్మాన్ ఖాన్ వాళ్ళ ఇల్లు అంట, ఎంత సింపుల్ గా ఉంది చూడండి. అండ్ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఉండండి అప్పుడు బయట. తనకైతే పన్వేల్ లో ఫామ్ హౌస్ ఉందంట, అక్కడ ఫామ్ హౌస్ పెట్టుకుని కూడా ఎంత సింపుల్ గా ఉన్నారు చూడండి. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి అంబానీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇల్లు. అండ్ ఇక్కడ వచ్చేసి అంబానీ వాళ్ళ ఇల్లు అంట, దానిపైన హెలిప్యాడ్ కూడా ఉందంట. సో అదే చెప్తుండే అంకుల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అండర్ టనల్ రోడ్, అండర్ సీ రోడ్ కూడా అనొచ్చు. ఇది ఆల్మోస్ట్ 4 kilometers ఉంటుంది. సో ఇది కూడా చూద్దాం అని చెప్పేసి ఇక్కడ ఒక రౌండ్ వేసాము. ఇది కంట్రీలో ఫస్ట్ అండర్ టనల్ రోడ్ అంట. సో అందుకోసం ఇది చాలా స్పెషల్ కాబట్టి చూద్దామని అనుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బ్రేక్ తీసుకుందామని ఒక షాప్ కాడ ఆగాము. ఇక్కడేమో లస్సీ అండ్ నా ఫ్రెండ్స్ ఏమో శాండ్విచ్ తీసుకుని. నెక్స్ట్ మేము షాపింగ్ అని బాంద్రా వెళ్ళాము, కానీ మాకు అక్కడ ఏం నచ్చలేదు. సో అందుకోసం ఫాస్ట్ గా ఏమైనా దొరుకుతుందని చూసి ఇంకా వెళ్ళిపోయాము. సో ఈ రోడ్ ని ఫౌంటైన్ రోడ్ అంటారంట. ఇక్కడ లెఫ్ట్ లో ఒక పెద్ద జారా షోరూమ్ ఉందంట, అది నైట్ లో సేమ్ స్టార్స్ లాగా కనిపిస్తాయంట లైటింగ్ వేస్తే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి
తాజ్ మీకు అందరికి తెలిసి ఉంటది, తాజ్ హోటల్ అండ్ గేట్ వే ఆఫ్ ఇండియా. అక్కడ చాలా రష్ ఉండే కాబట్టి ఇంకా మేమైతే అక్కడ ఫొటోస్ తీయాలి అని అనుకోలేదు. కొంచెం ముందుకు పోయాక ఇక్కడ వాటర్ దగ్గర అయితే ఆగింటిమి. అండ్ ఇక్కడ నుంచి బ్రిటిష్ ఎంటర్ చేసిండనంట ఇండియా అప్పట్లో. అండ్ ఈ మార్కెట్ వచ్చేసి కొలాబా మార్కెట్ అంట, ముంబైలో చాలా ఫేమస్ అయిన మార్కెట్. సో అది చూసుకుందామని వచ్చినాం. ఆన్ ద వేలో ఇక్కడ ఒక పాన్ షాప్ కనిపించింది, అదే ఫైర్ పాన్ ట్రెండ్ అవుతుంది కదా, అది తిందామని చెప్పేసి ఇక్కడ వచ్చినాము. టేస్ట్ అయితే ఓకే నార్మల్ ఉంది అంతే. ఇది వచ్చేసి నరిమన్ పాయింట్. ఇక్కడ మున్నాబాయ్ ఎంబీబీఎస్ అదంతా షూటింగ్ అయ్యిండేనంట. అండ్ ఇక్కడ చాలా టిక్ టాక్స్ రీల్స్ అవన్నీ ఉంటాయి కదా, ముంబైలో ఫేమస్ అంటారు కదా. సో ఇది అది ప్లేస్ అంట. చిన్న చిన్న క్రియేటర్స్ యూట్యూబర్స్ అందరు ఇక్కడ వచ్చి వ్లాగ్స్ తీసుకుంటారు కదా, అది పాయింట్ ఇదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము పానీపూరి కావాలి అంటే పానీపూరి దగ్గర ఆపిండే. అండ్ ఇది వచ్చేసి మేము రెస్టారెంట్ చేసుకుని ఇంకా మాకు ట్రైన్ ఉండే కాబట్టి నైట్ ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడైతే ఫుల్ ఫన్ చేసుకుంటూ వెళ్ళినాము ఆటోలో. ఇంకా రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే ఇక్కడ సీట్స్ అవన్నీ వెతుకోవాలి కదా, వెతికేసి ఇంకా మాకైతే మా సీట్స్ దొరికాయి. అండ్ ఇక్కడ కూర్చున్నాం. అండ్ డిన్నర్ కూడా మేము ట్రైన్ లోనే ఆర్డర్ చేసిండిమి. సో డిన్నర్ కూడా వచ్చేసింది బై ద టైం. అండ్ ఇదైతే మేము డిన్నర్ చేస్తున్నాం. యాక్చువల్గా నాన్ వెజ్ చెప్పిండి చికెన్, కానీ అస్సలు టేస్ట్ లేకుండా సీరియస్ చెప్తున్నా. తినేసి ఫుల్ గా పడుకున్నాం. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6 అలా అవుతుండే. మేము ఆల్మోస్ట్ గోవా బార్డర్ లో ఉన్నాం అప్పుడు. సో మేమైతే ఇంకా థీవిమ్ రైల్వే స్టేషన్ లో రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాక ఇంకా మా బ్రదర్ కి కాల్ చేసిన, తనేమో వచ్చిండు ఇంకా తీసుకుపోవడానికి. చాలా హ్యాపీగా ఉన్నాను నేను తను వచ్చిండు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.